హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు వ్యూవర్స్. గారు వచ్చేసాడు ఏంట్రా? అండ్ చాలా రోజులైనట్టుంది మీ ముందుకు వచ్చి. సో ఒక 2 weeks అయింది ఫుల్ వీడియో అప్లోడ్ చేసి. ఎక్కడికి వెళ్ళిపోయాను అనుకోకండి. సో కొన్ని వర్క్స్ ఉండి రాలేకపోయాను. అండ్ ఫైనల్గా ఈరోజు మీకు ఒక మంచి వీడియోతో అయితే ఈరోజు అయితే కంపెనీ ఇవ్వడం జరిగిందమ్మా. సో ఆ వీడియో ఏంటో కాదు. అండ్ చూసారు కదా. సో వీడియో విషయానికి వస్తే, అండ్ ఈరోజు మన వీడియో వచ్చేసి నా ఫేవరెట్ అనమాట. వన్ ఆఫ్ మై టాప్ లిస్ట్లో ఉంటుంది, టాప్ మూవీ లిస్ట్లో. సో ఆ మూవీ ఏంటో కాదు, ధనుష్ది 3 మూవీ అనమాట. మూవీ వచ్చేసి ఇంకా తెలుసు కదా ఎలా ఉంటుందో, పెచ్చగా ఉంటుంది. సో సింగిల్గా వెళ్ళి కూడా కనెక్ట్ అయిపోతుంది ఈ మూవీ. సో అంత అలా ఉంటుంది. మనకి కమిటెడ్ కాకపోయినా ఏదైనా సింగిల్స్కి కమిటెడ్స్కి సో ప్లేలిస్ట్లో వాయించి పడేస్తాను అనమాట. సో నాకు తెలిసి 2012 అనుకుంటా. అప్పుడు నేను ఎయిత్ ఆ టైం నుంచి చదువుతున్నా. సో ఇది సీడీ వచ్చిందబ్బా. ఫస్ట్ టైం థియేటర్లో అయితే చూడలేదు. సో సీడీని అరిగి ఇక మా ఫ్రెండ్ కూడా ఇదే సీడీ తీసుకుని వాడి ఇంకా మినిమం ఒక 3 years అరగొట్టేసాను ఆ సీడీని. సో మళ్ళీ నా వెనక్కి కూడా ఇవ్వలేదు నాకు. సో ఆ సీడీని అంతలా అరగొట్టాడు. సో అందరికీ అంత ఫేవరెట్ మూవీ అనమాట. మూవీ ఎలా ఉంటుందంటే పెద్ద పీక్స్లో ఉంటుంది అనమాట. ఫుల్ ఎమోషనల్ ఉంటుంది. సాంగ్స్ ఇంకా ఎవర్ గ్రీన్ అనమాట, చార్ట్ బస్టర్స్. సో అనిరుద్ భయ్ వాయింగ్ చేసాడు బక్కోడు. అండ్ ఈ సాంగ్స్ ఎలా అంటే, మా బాధగా ఉందా పద వై తీసుకోవాలి హోరి, అండ్ అలాగే పోయే అండ్ హ్యాపీగా ఉందా ఇంకా నీ పాట మధురం, అండ్ అలాగే ఎదలో ఒక మౌనం. సో ఇవన్నీ ప్రతి సిచ్యువేషన్కి ఒక సాంగ్ ఉంటుంది అనమాట. అలా ఎలా కొట్టాడో అర్థం కాదు అసలు. మొత్తం చాట్ బాస్టర్ అనమాట సాంగ్స్ అన్నీ, ఒకటి కూడా బోర్ కొట్టదు. సో ఇంత బాగుంటాయి సాంగ్స్. అండ్ అలాగే పబ్లో సాంగ్ ఒకటి బాగుంటుంది పెళ్లి చేసుకుంటున్నప్పుడు. అండ్ ఇంత కల్ట్ క్లాసిక్ మూవీని ఈరోజు మళ్ళీ మనం విట్నెస్ చేయబోతున్నాం ఆఫ్టర్ 2 years అనమాట. ఇంకా మూవీ ఎప్పుడంటే వ్యాలంటైన్స్ డే స్పెషల్గా Feb 6th రిలీజ్ చేస్తున్నారు మార్నింగ్ 8:30కి షో. సో టైం అయితే ఇప్పుడు 7:58 అయింది. సో హాఫ్ అన్ అవర్లో షో అయితే స్టార్ట్ అయిపోతుంది మనకి. అండ్ ఇప్పుడు థియేటర్లో రెస్పాన్స్ కానీ, ఫ్యాన్స్ రియాక్షన్స్ కానీ, సెలబ్రేషన్స్ కానీ, అసలు అంటే ఈ సాంగ్స్కి అంటే కాన్సెప్ట్లా మారిపోద్ది అనమాట థియేటర్ మొత్తం. అది విట్నెస్ చేయాలంటేనే ఇంకా గూస్ బంప్స్ అండ్ ఎక్సైట్మెంట్లో ఉన్నాం. సో ఇప్పుడు ఈ ఇయర్ స్టార్టింగ్ వచ్చేసింది. సో చూసేద్దాం లేట్ చేయకుండా. అండ్ ఈ క్యాప్చర్స్ అన్ని హైలైట్ మూమెంట్స్ అన్ని క్యాప్చర్ చేసి సాంగ్స్ రియాక్షన్స్, సీన్స్ రియాక్షన్స్, అండ్ అలాగే టైటిల్ ఒక రేంజ్లో ఉంటుంది. ఆ టైటిల్ కూడా మీకు ఈ క్లిప్స్ అన్ని రిలీజ్ చేసేస్తాను. ఆ క్లిప్స్ అన్ని హైలైట్స్ అన్ని ఈ వీడియోలో అయితే పెట్టడం జరుగుతుంది. అండ్ మీరు చేయాల్సింది ఏం లేదు, జస్ట్ సబ్స్క్రైబ్ బటన్ని వాయించి పడేయండి. సబ్స్క్రైబ్ బటన్ కొట్టిన వెంటనే ఇలాంటి బెస్ట్ బ్లాగ్స్ అండ్ మూవీ రియాక్షన్స్ మీ ముందు వచ్చేస్తాయి అనమాట. అండ్ లేట్ చేయకుండా సబ్స్క్రైబ్ అయితే కొట్టిన మావా. సో వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. అండ్ ఇప్పుడు థియేటర్ వచ్చేసి మనకి పద్మప్రియ అనమాట. పద్మప్రియ మా పక్కన ఎక్కడో కాదు. సో ఫ్యాన్స్ అయితే మామూలుగా రారు. అండ్ అలాగే సెలబ్రేషన్స్కి అడ్డా అనమాట పద్మప్రియ. అంత బాగా సెలబ్రేషన్స్ చేసుకుంటారు. అండ్ లేట్ ఎందుకు, లెట్ గెట్ స్టార్ట్ ద వీడియో. సీ ఇన్ థియేటర్. బాయ్. సో షూ అండ్ అవుట్ఫిట్ మొత్తం అయిపోయింది. సో థియేటర్కి వెళ్ళిపోదాం. థియేటర్కి వెళ్ళిపోయిన బ్లాగ్ అయితే స్టార్ట్ చేసేద్దాం. నారో మైండ్గాలు పీక పట్టుకున్నా, సోలో సంద్రం నిన్ను ముంచుతున్నా, తుమారో మనతోటి పంతాటినా సాలా చూసినా చాలా
అని చెప్పి స్టార్ట్ చేసేద్దాం లైఫ్ని. సో ఎర్లీ మార్నింగ్ మన పవన్ కళ్యాణ్ సాంగ్తో స్టార్ట్ చేస్తాం అనమాట. సో పవన్ సాంగ్ వెళ్దాం, థియేటర్కి వెళ్ళి బ్లాగ్ స్టార్ట్ చేద్దాం. సో సీన్ థియేటర్, బాయ్ బాయ్. అమ్మ పుట్టినప్పుడు పెళ్లి చేసుకోవాలంటే మేము రోజులో పెళ్లి చేసుకోవాలి.
సో మూవీ అయితే ఇప్పుడైందమ్మా. సో మూవీ చూసి ఇప్పుడే వచ్చాను. అవుట్లుక్ బాగానే ఉంది. అండ్ ఇప్పుడు పైకి వెళ్ళి మూవీ కోసం ఇండెప్త్ డీటెయిలింగ్ మాట్లాడుకుందాం. ఓ బాయ్ బాయ్. సో పైకి వెళ్ళి ఇప్పుడే మూవీ ఎలా ఉంది అండ్ ఫ్యాన్స్ సెలబ్రేషన్స్ ఎలా ఉన్నాయి ఇవన్నీ మాట్లాడుకుందాం లోపలికి వెళ్ళి. మూవీ అయితే ఎన్నిసార్లు చూసినా బోర్ కొట్టదు అబ్బా, ఎందుకంటే ఈ ఎక్స్పీరియన్స్ వేరు. అండ్ అంతే, థియేటర్లో ఎన్నిసార్లు చూసినా రిపీట్ మోడ్లో వెళ్తూనే ఉంటాం అండ్ అలాగే ఎంటర్టైన్ అవుతూనే ఉంటాం ఈ మూవీతో. సూపర్ మూవీ. వచ్చేసాం మన సెటప్లోకి. ఫైనల్లీ మూవీ అయితే చూడడం జరిగింది. అండ్ ఇప్పుడే వచ్చాను, కరెక్ట్గా 11:20 అయింది టైం. అండ్ మూవీ కోసం ఒక ముక్కలో చెప్పాలంటే తెలిసిందే కదా, కల్ట్ క్లాసిక్ లవ్ స్టోరీ ఎవర్ అనమాట. సో ఇలాంటిది ఈ మూవీ ఇంకా మనం ఎప్పుడు చూడలేము అనుకుంటా. సో ఆ లవ్ స్టోరీ కానీ అండ్ సాంగ్స్, క్యారెక్టరైజేషన్స్, హీరోయిన్ది అండ్ ఫ్రెండ్ది శేఖర్ కానీ అండ్ అలాగే ఇవన్నీ బాగుంటాయి అబ్బా. అంటే ఒక మంచి మూవీ అనమాట, ఒక ఫీల్ గుడ్ మూవీ. సో చూసిన దగ్గర నుంచి స్టార్ట్ టు ఎండ్ ఒక రోలర్ కోస్టర్ రైడ్లో ఉంటుంది అనమాట. సో అంత బాగుంటుంది మూవీ. నాకైతే ఇంకా ఎవర్ గ్రీన్ అనమాట. నేను ఇప్పుడు ఇంకా ఈ టాప్ లిస్ట్లో ఇవే ఉంటాయి, ఆరెంజ్, నెక్స్ట్ ఇది, సో 3 మూవీ. సో సీతారామం కూడా బాగానే ఉంటుంది. అండ్ ఇవి టాప్ అనమాట. సో ఈ ఎప్పుడు కొన్ని డెకెట్స్ అయినా కూడా ఈ సాంగ్స్, ఈ మూవీ మాత్రం మన ఫేవరెట్ ఆల్బమ్లోనే ఉంటుంది ఎప్పుడు. సో అంత ఇంపాక్ట్ అయిన మూవీ అనమాట నాకు. సో 2012 అప్పటి నుంచి నేను ఇప్పటి వరకు ఒక మూవీతో అలా ట్రావెల్ చేసామంటే ఈ మూవీ 3 మూవీ. మెయిన్ ఒక్క సీన్ కోసం నేను వెళ్ళాను. సో మనోడు క్లైమాక్స్లో కోసుకుంటున్నప్పుడు జస్ట్ చాక్తో అటెంప్ట్ చేస్తున్నప్పుడు వాళ్ళిద్దరిది బైక్ మీద ఒక గుర్తు తెచ్చుకుంటాడు, ఒక ఫ్లాష్ మూమెంట్. చనిపోయే ముందు ఒక ఫ్లాష్ మూమెంట్ ఉంటుంది కదా, అక్కడ కళ్ళ నీళ్ళు వచ్చేసి ఫస్ట్ టైం చూసినప్పుడు అండ్ ఎప్పుడు చూసినా అంతే. సో ఫీల్ గుడ్ బా, సో టాప్ నాచ్ ఉంటుంది ఆ సీన్ అయితే మాత్రం. నేను అలా ఉండిపోయాను అనమాట. నేను కూడా అంటే హార్ట్ అలా మెల్ట్ అయిపోయి ఆ ఒక్క సీన్ వర్తి అనమాట మూవీకి. సో అంత నాకు ఇష్టం ఆ మూవీ, ఆ సీన్.
అండ్ మెయిన్లీ స్టోరీ ఒకటి. సో అప్పట్లో అంతంత మాత్రాన్ని అనుకున్న స్టోరీ ఇప్పుడు బిగ్గెస్ట్, అంటే ఈ టైప్ స్టోరీ రాలేదు అన్నట్టు ఇప్పుడు చూస్తే ఇప్పుడు అర్థమవుతుంది మనకి. సో ఈ టైప్ స్టోరీ అయితే మాత్రం ఇప్పుడు వచ్చి ఈ లవ్ స్టోరీస్లోనే రాలేదు. సో బెస్ట్ లవ్ స్టోరీ ఎవరన్నమాట. అండ్ ఈరోజు నా ఎక్స్పీరియన్స్ ఏం చెప్పాలంటే, జస్ట్ వెళ్ళాను, కూర్చున్నాను, ఫీల్ గుడ్గా ఎంజాయ్ చేశాను. లైక్ ఇలాంటి మూవీలు మనం మళ్ళీ మళ్ళీ చూస్తామో లేదో కూడా తెలీదు. ఒక నాస్టాలజీ రివిజిట్ అనమాట. సో నాకు చాలా బాగా నచ్చింది అండ్ ప్యూర్లీ లవ్ ఇట్ అనమాట. అంతే, ఈ మూవీని మళ్ళీ ఇక్కడ పెట్టేసుకోవడమే. సో అది మ్యాటర్. అండ్ గ్యాస్, ఇది మన 3 మూవీ వ్లాగ్, ఫస్ట్ డే ఫస్ట్ షో. వెళ్ళి చూసి ఎక్స్పీరియన్స్ అయితే మేము ముందు పెట్టేశాను. అండ్ ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో లైక్ అండ్ కామెంట్ చేసి అండ్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి నాకు ఒక మంచి హెల్ప్ చేయండి. సో సబ్స్క్రైబ్ బటన్ కొట్టేసి బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. అండ్ ఇలాంటి నోటిఫికేషన్స్ టప్ప ఫస్ట్ డే ఫస్ట్ షో వచ్చేస్తూనే ఉంటాయి నా కంటెంట్. అండ్ దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. సో ఆరెంజ్ మూవీతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ సీ యూ, సైనింగ్ ఆఫ్. బై బాయ్.